26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు తాము చేపట్టేటటువంటి పనుల్లో ఉత్సాహవంతంగా పనిచేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మీ అభిప్రాయానికి మంచి ప్రాధాన్యత ఏర్పడుతుంది. ఆర్థికంగా ఈరోజు అనుకోనటువంటి ప్రయోజనాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ ప్రయత్నానికి తగినటువంటి గుర్తింపు, గౌరవాలు లభిస్తాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వీరభద్ర స్వామివారు. మీరు చేయవలసిన పూజ శివనామ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు కుటుంబపరమైనటువంటి అంశాల్లో ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అందరితో కలిసి చక్కగా మీ కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు, లాభాలు పొందుతుంటారు. మీ ప్రణాళికలు అమలు పరిచే అవకాశాలు ఉన్నాయి. పొదుపు విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈరోజు మీకు అనుకూలించే దైవం కామాక్షి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి. మిథున రాశి వారు ఈరోజు మంచి మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. మీ యొక్క మాట తీరు, మాట విలువలు మెరుగుపడుతుంటాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ ఛాయాదేవి స్తుతిని పారాయణం చేయండి. కర్కాటక రాశి వారు సాంఘిక జనసంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాల గురించి చర్చలు జరుపుతూ ఉంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో మార్పులు కోరుకునేటటువంటి వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీదేవి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ మహాగౌరీ అమ్మవారి అష్టకమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతూ ఉంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో నూతన ప్రయోజనాలు కలిసి వస్తుంటాయి. అలాగే ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటుండాలి. మీ ప్రతిభను చక్కగా చూపించుకునే అవకాశాలు మీకు కలిసి వస్తుంటాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ జగన్నాథ స్వామివారు. మీరు చేయవలసిన పూజ అచ్యుతాష్టకమును పారాయణం చేయటం మంచిది. కన్యా రాశి వారు తాము ఆశించినటువంటి పనులను ఒక క్రమ పద్ధతిలో చేపడుతూ పూర్తి చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ప్రశంసలు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ క్రమశిక్షణ, మాట తీరు ఇతరులకు మార్గదర్శనంగా ఉండబోతుంది. ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు. మీరు చేయవలసిన పూజ శివాష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి. తులారాశి వాళ్లకు సంబంధ బాంధవ్యాల్లో పరస్పరము అవగాహన కలిసి వస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ప్రయాణాల్లో సమయపాలన పాటించాలి. స్నేహితులు, భాగస్వాములతో మంచి అనుబంధాలను కొనసాగిస్తారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాధాకృష్ణ స్వామివారు. మీరు చేయవలసిన పూజ రాధాకృష్ణ స్వామివారి అష్టకమును పారాయణం చేయాలి. వృశ్చిక రాశి వారు తాము అనుభవిస్తున్నటువంటి కొన్ని రకాల పాత సమస్యలకు ఈరోజు ఉపశమనాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో కష్టపడి పనిచేయగలుగుతారు. మంచి గుర్తింపు, గౌరవాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు. మీరు చేయవలసిన పూజ అవధూత గీతపారాయణం చేసుకోవటం మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు భోగభాగ్యాలు కలిసి వస్తుంటాయి. అలాగే సహకార భావాలు పెంపొందించుకోగలుగుతారు. విదేశీ సంబంధమైనటువంటి పనుల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకుంటారు.
ముఖ్యమైన కీలకమైనటువంటి అంశాల్లో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చేయవలసిన పూజ శ్రీ కృష్ణాష్టకమును పారాయణం చేయటం మంచిది. మకర రాశి వాళ్లకు వివిధ రూపాల్లో బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా సమర్థవంతంగా పనిచేయగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వాలు కొనసాగుతూ ఉంటాయి. వాటిలో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు. కుటుంబ పెద్దలతో ఉన్నటువంటి సహకార భావనలు మంచి ప్రయోజనాలను కలగచేస్తుంటాయి. మీ యొక్క నిర్ణయాలకు కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహకారము తోడ్పాటులు కూడా పొందుతుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ వెంకటేశ్వర స్వామి వారికి తులసి అర్చన నిర్వహించండి. కుంభరాశి వాళ్లకు వృత్తిపరమైన సాంకేతికపరమైనటువంటి అంశాల్లో మంచి పురోభివృద్ధి కలిసి వస్తుంది. నూతన పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ఆరోగ్య విషయాల్లో నిర్లక్ష్యం చేయకూడదు. అవసరమైనటువంటి అంశాల్లో పరిస్థితుల్లో మీరు విశ్రాంతిని తీసుకుంటూ ఉండాలి. బాధ్యతల ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ శ్రీ మహావిష్ణువు యొక్క షట్పది స్తోత్రమును పారాయణం చేయండి. మీనరాశి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. సహకార భావాలు పెంపొందించుకోగలుగుతారు. వైద్యపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో చక్కని అనుకూలతలు ఏర్పడతాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రాఘవేంద్ర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ రాఘవేంద్ర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయాలి.